శ్రీ గురుభ్యో నమ. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 73వ శ్లోకము. శివపాదార విందమును భజింపవలసిన ఆవశ్యకతను గురించి శంకర్లు చెప్పారు. భూదారతాముదవహద్యదపేక్షయా శ్రీ భూదారయేవ కిమతః సుమతే లభస్వ కేదారమాకలితముక్తిమహౌషధీనాం పాదారవింద భజనం పరమేశ్వరస్య. ఈ శ్లోకమునకు భావము: ఓ సుబుద్ధి, ఏ పాదాన్ని చూడాలని లక్ష్మీ భూభర్త అయిన విష్ణువే వరాహత్వమును ధరించాడో, సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుజ్యము అనే ముక్తులనే గొప్ప ఓషధులను పండించడానికి భూమి అయిన పరమేశ్వరుని పద్మముల వంటి ఆ పాదాన్ని భజించు. అంతకంటే ఏమి కావాలి? పూర్వము శివలింగం యొక్క అగ్రమును అడుగు భాగాన్ని చూడాలని బ్రహ్మ హంసవాహనుడై ఆకాశానికి వెళ్ళగా విష్ణువు వరాహత్వమును ధరించి పాతాళానికి వెళ్ళాడు. కానీ బ్రహ్మ, విష్ణువు ఈశ్వరుని అగ్రాన్ని కానీ అడుగు భాగాన్ని కానీ చూడలేకపోయారు. శంకర్లు ఇలా చెప్పారు: ఈశ్వర, నీవు పరమేశ్వరుడవు. నీ పాదపద్మాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలని ఉవ్విళ్ళూరి శ్రీదేవికి భర్త అయిన శ్రీ మహావిష్ణువు వరాహ రూపం ధరించాడట. కానీ ఆయనకు అవి కనబడలేదు. నీ పాదపద్మాల మహిమను గూర్చి వర్ణించి చెప్పలేము. కాబట్టి ఓ మనసా, ముక్తి అనే గొప్ప ఓషధులకు పంట పొలం అయిన శ్రీ పరమేశ్వరుడి పాదపద్మాల భజనం చెయ్యి. అంతటి శ్రీ మహావిష్ణువే ఈశ్వర పాదాలను దర్శించాలని కోరాడంటే ఆ పాదములు తక్కినవారు తప్పక కోరదగినవి అని వేరే చెప్పనక్కర్లేదు కదా. ముక్తి అనే గొప్ప ఓషధులు ఫలించే మాగాణి భూమి ఈ పరమేశ్వర పాదారవింద భజనము. ముక్తులు 4 రకాలు: సాలోక్యముక్తి, సామీప్యముక్తి, సారూప్యముక్తి, సాయుజ్యముక్తి. ఓషధులు పండాలంటే చక్కటి కేదారము అనగా పంట పొలము ఉండాలి. అలాగే ముక్తి అనగా మోక్షం ప్రాప్తించాలంటే పరమేశ్వరుని పాదారవిందాలను సేవించాలి. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు అంతటి వాడు కూడా ఈశ్వర పాద సేవ చేయాలని తాను వరాహ రూపం ధరించి భూమిని తవ్వుకుంటూ పోయి శివపాద దర్శనానికి పెక్కుపాట్లు పడ్డాడు. కాబట్టి మనం కూడా విష్ణుమూర్తి చేసినట్లే చెయ్యాలి. ఈ శ్లోకంలో తప్పక ఈశ్వరుని పాదసేవ చేయాలని శంకర్లు చెప్పారు. అత్యంత సారవంతమైన భూమిలో అన్ని రకాల పంటలు పండుతాయి. ఆ విధంగా ఈశ్వర పాదసేవ చేస్తే సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య ముక్తులను పొందుతాడు. విష్ణువే ఈశ్వర పాదసేవ చెయ్యాలని వరాహ రూపం ధరించాడు. కాబట్టి ఓ మనసా, నీవు కూడా ఈశ్వరుని పాదపద్మాన్ని సేవించు అని తన మనస్సుకు శంకరులు హితబోధ చేశారు. ఈ విషయంలో కొన్ని ప్రమాణాలు ఇలా ఉన్నాయి: మహాజనోయేన గతః సపంధాః అనగా మహాత్ములు నడిచిన దారియే సరి అయిన దారి అని లోకోక్తి. ఉపనిషత్తులు కూడా యథా తే తేషు వర్తేరన్ తథా తేషు వర్తేధాః అనగా పెద్దలు ఎలా నడుచుకున్నారో నీవు కూడా అలాగే నడుచుకో అని చెప్తున్నాయి. ఆ విధంగా ఎలా నడవాలో తెలియని వారికి పెద్దలను చూసి తెలుసుకోవాలి అనేది శృతి ప్రమాణం. ఇంకా భగవద్గీత కూడా ఇలానే చెప్పింది: యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. శ్రేష్ఠుడైన పురుషుని ప్రవర్తననే ఇతరులు అనుసరిస్తారు. అతడు ప్రతిష్ఠించిన ప్రమాణములనే లోకులంతా పాటిస్తారు. కాబట్టి భగవంతుడు గీతలో చెప్పినట్లు పెద్దలు ఆచరించిన దానిని మనము అనుసరించాలి. అంటే విష్ణుమూర్తి వలె శివపాదాలను సేవించాలని భావం. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.